చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాకినాడ జిల్లాలో నిన్న టీడీపీ ఆధ్వర్యంలో రా కదలిరా కార్యక్రమం భారీ ఎత్తున అయితే ప్రధానంగా జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంతో మంది నేతలు హాజరైన పరిస్థితి. అలాగే కాకినాడ జిల్లా నుంచి 7 నియోజకవర్గం నుంచి కార్యకర్తలతో కావచ్చు, అలాగే ప్రధానంగా తూర్పుగోదావరి నుంచి భారీ ఎత్తున ఇక్కడ హాజరయ్యారు. ప్రధానంగా నిన్న రా కదలిరా కార్యక్రమం ఏ విధంగా కార్యక్రమం అప్పటికే టీడీపీ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమం మాట్లాడిన ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు నవీన్గా ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న రా కదలిరా కార్యక్రమం సభ ఏ విధంగా జరిగింది? నిన్నైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే కేవలం కాకినాడ పార్లమెంట్లోనే ఈ సభ జరగడం జరిగింది. మా అధినాయకుడు వచ్చి సభను ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. 1,00,000 మందిని టార్గెట్ పెట్టుకుంటాం. ఖచ్చితంగా సభ సక్సెస్ చేయాలని అందరూ కూడా కృషి చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇన్ఛార్జి కూడా తన సాయశక్తులా కృషి చేసి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రజల్ని, అభిమానుల్ని తరలించడం జరిగింది. దాంట్లో భాగంగా సూపర్ సక్సెస్ అయింది. ఖచ్చితంగా మీరు చూసుకున్నట్టయితే ప్రతి గ్రామం నుంచి కూడా వందలాదిగా తరలి వచ్చి సభను సక్సెస్ చేయడం జరిగింది. నేను జరిగినటువంటి సభకి జనాలు లేక ఖాళీగా ఉన్నాయని చెప్పేసి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా కామెంట్ చేసిన పరిస్థితి, దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా రాజకీయ పార్టీ పరంగా కామెంట్ చేసుకోవడం అన్నది సర్వసాధారణం. కానీ ఆ విమర్శ అన్నది సద్విమర్శ అయి ఉండాలి. తుల్లో ఉంది కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యి ఉండొచ్చు జనరల్గానే. ఆ తున్ని జనాలు వచ్చారు, బయట నుంచి కాకినాడ పార్లమెంట్ జనాలు వచ్చారు. ఇవన్నీ అందులో కూడా 1,00,000 టార్గెట్ ఉన్న 1,00,000 రీచ్ అయ్యి ఉండదు. కానీ దగ్గర 80,000 దాటి జనాలు వచ్చారని నా అంచనా. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మీకు కూడా అధికారం ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా తెప్పించుకోండి. మీరు కుర్చీలు ఖాళీ అయ్యాయి అన్న మాట ఏదో అన్నట్టు వినబడుతుంది నాకు. ఖచ్చితంగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత హైవే ఎక్కే వరకు కూడా 2 కిలోమీటర్లు, ఆ మీటింగ్ స్థలం నుంచి హైవే వరకు 2 కిలోమీటర్లు, అటు ఇటు కూడా వేలాదిగా ఉండి ఆ 2 కిలోమీటర్లు వెళ్ళడానికి అరగంట సమయం పట్టిందంటే ఎంత అభిమానంతో జనాల మీద ఉర్రూతలవుతూ ఉన్నారో ఒకసారి మీరు చూసుకోండి. మీ సభలు చూసుకోండి. ఇంకా జగన్ గారు మాట్లాడుతుంటేనే వేలాదిగా తరలిపోయి వెళ్తున్న ఖాళీ బస్సులు వెళ్తున్న పరిస్థితి ఉంటున్నాయేమో ఒకసారి చూసుకోండి. నేను కామెంట్ చేయదలుచుకోలేదు దాన్ని. ప్రధానంగా గతంలో చూసుకుంటే కాపులకి సామాజిక వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన ప్రధానంగా ఈ కామెంట్ చేసిన పరిణామాలు చూస్తుంటే సంక్రాంతి తర్వాత టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పిన పరిస్థితి. ఈ కాపుల గురించి మాట్లాడితే నేను ఖచ్చితంగా మీ ద్వారా కాపులందరికీ కూడా ఒకటే తెలియజేసుకున్నాను. నేను ఏంటంటే ఏదైనా ఈ కాపు కులం ఉంది అంటే కాపు కులాన్ని ఏ పార్టీ అన్నా కూడా భవిష్యత్తునిచ్చిందో లేకపోతే వాళ్ళని ఇచ్చిందో అంటే ఒక నాయకులకి పదవుల ద్వారానో లేకపోతే వాళ్ళని అందలం ఎక్కించడం ద్వారానో ఏ పార్టీ అన్నా వాళ్ళని ఉపయోగించేసింది. గతంలోని ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే వారికి కాపు లోన్ల ద్వారా ఆర్థికంగా ఉపయోగపడి ప్రతి కుటుంబానికి కూడా 1,50,000, 2,00,000 రూపాయలు కూడా ఇచ్చి ఆర్థికంగా ఉపయోగపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో అందరికీ ఇవ్వలేకపోవచ్చు. 100 మంది ఉంటే 20 మందికో 30 మందికో ఇవ్వచ్చు. ఆ 30 మందికైనా ఇచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ చూసుకుంటే కాపులందరినీ కూడా ఒక కాపు నాయకుని తీసుకోవడం, వాళ్ళని బొమ్మగా చూపించి ఒక మంత్రి పదవో లేకపోతే ఇంకో కార్పొరేషన్ పదవో ఇచ్చేసి మేము కాపులకు చేస్తున్నాం అన్నారు. కానీ కింద స్థాయి వ్యక్తికి ఆర్థికంగా ఉపయోగపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. చేసి చూపించాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10%లోని 5% కాపులకి ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. అది రాజా గారికి తెలుసుకోవాలి. అది ఎందుకు క్యాన్సిల్ చేశారు అన్నది ఒకసారి నాకు తెలియజెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు వైపు కూడా కామెంట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. 1975 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు తిరుపతిలో బస్టాండ్లో జేబులు కొట్టేవారని అది నాదెండ్ల భాస్కర్ కూడా చెప్పారని చెప్పేసి ఆయన మంత్రి గారు చెప్తున్న పరిస్థితి. పోనీ ఆ నాదెండ్ల భాస్కర్ రావు గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ టైంలో ఏ రూపంలో కామెంట్ చేశారో నాకు తెలీదు. జేబీలు కొట్టే వ్యక్తి అని. జేబీలు కొట్టే వ్యక్తి అయి ఉంటే ఆయన ఒక మంత్రిగా చేసాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని. తర్వాత మళ్ళీ
ముఖ్యమంత్రి అయ్యాడు. రామారావు గారు క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు మళ్ళీని. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించే పాటుపడ్డాడు కానీ ఎవరి జేబీ వంక చూసి ఎవరి జేబీలు కొట్టేశారో ఒక్కసారి రాజా గారిని అడుగుతున్నాను నేను. అది చెప్పండి మీరు, ఎవరి జేబీలన్నా కొట్టేత్తని. ఎప్పుడు కూడా ఆయన చేసిన అభివృద్ధి ఈ రోజుకి కూడా ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రంలోని కానీ ఉంది కానీ ఇప్పట్లాగా ఏదో ప్రతి స్కీమ్ని స్కామ్ కింద చేసి రూపాయల రూపంలో దండుకోలేదు చంద్రబాబు నాయుడు. ప్రతి రూపాయి ఇంకా కార్యకర్తల శ్రమని, నాయకుల శ్రమని కూడా రాష్ట్రానికి ఉపయోగించి రోడ్లు వేసిన పరిస్థితి ఉన్నాయి. జన్మభూమి కార్యక్రమాలు అటువంటిది అలాగా చేయించాడు కానీ ఆయన మాత్రం దాచుకోలేదని ఖచ్చితంగా చెప్పగలను నేను. కాకినాడ జిల్లా రాజకీయ పరిణామాలు చూస్తుంటే జనసేనలో కాపు ఉద్యమ నేత ఎవరో ముద్రగడ వస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. జనసేన నాయకులు కూడా బొలిశెట్టి శ్రీనివాసరావు అందరూ కూడా కలిసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం కూడా జ్యోతుల నెహ్రూ గారు కూడా కలిశారు. ఈ పరిణామాలన్నీ ఎలా ఉన్నాయండి? ఈరోజు 2 రోజులుగా వినిపిస్తున్న విషయం అది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చారు, కలిశారు, జనసేనకు ఆహ్వానిస్తున్నారన్న విషయం. మరి వాళ్ళ పర్సనల్ ఆయన ఎటు వెళ్తారన్నది ఆయన పర్సనల్. జ్యోతుల నెహ్రూ గారు కలిసిన విషయం అంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే రాజకీయ పరిణామాలు కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ఇరుపాకలో తీసుకోవడం జరిగింది. కోటి శివలింగాలు తయారు చేసి దాన్ని కుంభాభిషేకం చేసే దిశగా 2 నెలల్లో 3 నెలల్లోనూ ఉంటుంది. దానికి ఆహ్వానించడం ఒకటి, ప్లస్ ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో ఆ విలేజ్ల్లో కొంచెం ఆయన రాజకీయంగా పలుకుబడి పూర్వం నుంచి ఉంది కాబట్టి ఎలక్షన్లు దగ్గరకు వచ్చాయి కాబట్టి సపోర్ట్ చేయమని అడగడానికి వెళ్ళుండొచ్చు. కానీ రాజకీయ పరిణామాలు మార్చేద్దామనో రాజకీయ ఎత్తుగడల గురించి వెళ్ళుండరని నా ఉద్దేశం. జనసేనలోకి వస్తే మొత్తం టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఆహ్వానిస్తారు. మొత్తం జనసేన నాయకులందరూ కూడా ఎలా ఉంటాయి పోతారు? ఇప్పుడు జనసేనలోకి వద్దనడానికి మేమెవరం? టీడీపీ జనసేన ఎలియన్స్. ఆ సీట్లు పంపకాలు ఇవన్నీ అన్నది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని తేల్చుకునే విషయాలు అయ్యి. కింద స్థాయిలో వాళ్ళు ఏం ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగానే ఆ ఎలియన్స్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి నాయకుడు కూడా మేము పాటుపడడానికి రెడీగా ఉన్నాం. మీరు కాకినాడ జిల్లా అధ్యక్షులు టీడీపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సంబంధించి మీరు కూడా పోటీలో ఉంటారని చెప్పేసి ప్రచారం. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ పొత్తులో ఈ టికెట్ మారితే మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అయితే పార్లమెంట్ టికెట్ని ఆశించి పనిచేస్తున్న మాత్రం వాస్తవం. ఖచ్చితంగా నేను గత 4.5 సంవత్సరాలుగా మీకు తెలుసు, నాకు తెలుసు, బహిర్గతంగా అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల ప్రజల్ని కూడా, అన్ని క్యాడర్ని కూడా నేను కలుపుకుని వెళ్ళి అన్నీ చేయడం జరుగుతుంది. అందులో జనసేన టీడీపీ పొత్తులో జనసేనకి ఇస్తే మాత్రం నేను స్వాగతిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే స్వాగతించడానికి గల కారణం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే చాలా వదులుకుని ఈ రాష్ట్ర ప్రజల గురించి, భావితరాల భవిష్యత్తు గురించి చాలా వదులుకుని వాళ్ళు ఎలియన్స్లో ముందుకెళ్తున్నారంటే దాంట్లో సహకరించడానికి నేను సిద్ధం. కానీ తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్ళకి ఇస్తానంటే ఎంత పెద్దోడితోటైనా నేను పోరాడి తెచ్చుకునే దమ్ము, ధైర్యం నాకుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ అయితే నాకు, జనసేన ఎవరికి ఇచ్చినా నేను స్వాగతిస్తాను, చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా నేను జరిగినటువంటి సభ ఏదైతే ఉందో చాలా దిగ్విజయంగా సాగిందని చెప్పేసి అన్నారు. అదే తుని నియోజకవర్గం జరిగింది కాబట్టి కావాలని దాడిశెట్టి రాజా ఇటువంటి కామెంట్స్ అయితే చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి అయితే బరిలో దిగేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. అలాగే టీడీపీ జనసేన పొత్తులో ఏదైనా పార్టీ జనసేన కేటాయిస్తే మాత్రం కంపల్సరీ పరిస్థితిలో చేయవలసిన పరిస్థితి అందరూ కూడా సహకరిస్తాను. లేదు పక్షంలో టీడీపీకి ఇవ్వని నేపథ్యంలో నాకు తప్ప ఎవరికైనా ఇచ్చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఏదేమైనా అందరూ కలిసి రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, అలాగే కాకినాడ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధాన కనపడుతుంది. ఇది ఉన్న తాజా పరిస్థితి. ఇక రామతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.